సత్యవర్ధన్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. సత్యవర్ధన్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, బిందు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసుల్లో ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చిందని చెప్పొచ్చు. వల్లభనేని వంశీకి సత్యవర్ధన్ పైన కిడ్నాప్ చేశారంటూ, సత్యవర్ధన్ బెదిరించి కిడ్నాప్ చేశారంటూ నమోదు చేసినటువంటి కేసులో కొద్దిసేపటి కిందట ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆ వల్లభనేని వంశీని ఈ కేసులో A1గా పెట్టినటువంటి ఆ పోలీసులు వల్లభనేని వంశీతో పాటు న్యాయస్థానం ఈరోజు మరొక నలుగురికి కూడా ఆ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఉన్నటువంటి A4గా ఉన్నటువంటి గంటా వీర్రాజు, A5గా ఉన్నటువంటి రంగా, A8గా ఉన్నటువంటి లక్ష్మీపతి, A10గా ఉన్నటువంటి వేల్పుల వంశీకి కూడా బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇది ఆ వల్లభనేని వంశీపై నమోదైనటువంటి కేసులో ఇది అత్యంత ప్రధానమైనటువంటి కేసు. ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఒకదాని తర్వాత మరొక కేసులో పీటీ వారెంట్లు జారీ చేసింది. పోలీసులు జారీ చేసి ఎక్కువ కాలం వల్లభనేని వంశీని జైల్లో ఉంచేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఈ కేసులో బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి ఈ రోజుతో వల్లభనేని వంశీ ఆ రిమాండ్కి విధించి 90 రోజులు పూర్తవుతుంది. సాధారణంగా 90 రోజుల పాటు 90 రోజుల్లో ఖచ్చితంగా ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి చిట్ట చివరి ఆ నిమిషం వరకు కూడా ఆ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయకుండా నిన్న ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సో 90 రోజుల కాలం పూర్తవడం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఆ ప్రత్యేక కేసుల న్యాయస్థానం ఇప్పటికే గతంలో 2 సార్లు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా 2 సార్లు ఆ న్యాయస్థానం తిరస్కరించింది. ఈరోజు 3వసారి వేసినటువంటి బెయిల్ పిటిషన్లో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ ఆ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే వల్లభనేని వంశీ ఎప్పుడు విడుదలవుతారన్న దానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక కేసు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్లో ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి ఇంకా బెయిల్ రావాల్సిన అవసరం ఉంది. ఆ బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. 21వ తేదీన ఆ బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి వాయిదా ఉంది. అయితే ఈరోజు న్యాయస్థానం ముందు వల్లభనేని వంశీని హాజరుపరిచినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడినటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తన ఆరోగ్యం బాగోట్లేదని చెప్పారు. దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి మెమో జారీ చేయాలని ప్రత్యేకంగా వంశీకి తరపున న్యాయవాదులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించి ఈ కేసు క్లీన్ అయినప్పటికీ ఆ కేసులో ఇంకా బెయిల్ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎప్పుడు విడుదలవుతారన్న దానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.